మహిళల ప్రీమియర్ లీగ్ 4వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతమైన ఫామ్లో ఉంది. స్మృతి మంథానా కెప్టెన్సీలో ఈ జట్టు వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయింది. సోమవారం గుజరాత్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ ఇప్పుడు టైటిల్ రేస్లో ముందంజలో ఉంది. దీంతో ఈసారి కప్పు మనదే అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. గత సీజన్లలో టైటిల్ చేజార్చిన ఆర్సీబీ ఈసారి బలమైన జట్టుతో ముందుకొచ్చింది. ఈ విజయంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. డబ్ల్యూపీఎల్ 4వ సీజన్ జనవరి నెలలో ప్రారంభమైంది. ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు మొదటి నుంచి అద్భుతంగా ఆడుతోంది. మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి మంచి స్టార్ట్ తీసుకుంది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ లపై వరుస విజయాలు సాధించింది. ఇప్పుడు గుజరాత్ జైంట్స్ పై గెలిచి 5 మ్యాచ్లు గెలిచి పాయింట్ల టేబుల్లో టాప్ లో ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ స్మృతి మంథానా లీడర్షిప్, యువ ఆటగాళ్ల ప్రదర్శనలు జట్టును ముందుకు నడిపిస్తున్నాయి. సోమవారం వడోదరలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శన చేసింది. టాస్ గెలిచిన గుజరాత్ జైంట్స్ కెప్టెన్ బెత్ మూనీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు గ్రేస్ హ్యారిస్, జార్జియా వోల్ త్వరగా అవుట్ అయ్యారు. గ్రేస్ హ్యారిస్ ఒక రన్ చేసి రేణుకా సింగ్ బంతికి అవుట్ అయింది. జార్జియా వోల్ కూడా ఒక రన్ చేసి గౌతమ్ బంతికి క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో ఆర్సీబీ తొలి 2 వికెట్లు తక్కువ స్కోర్కే కోల్పోయింది. కెప్టెన్ స్మృతి మంథానా మంచి ఇన్నింగ్స్ ఆడింది. గౌతమి నాయక్ తో కలిసి కీలక భాగస్వామ్యం అందించింది. మంథానా ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయినా గౌతమి నాయక్ అద్భుతంగా ఆడింది. 55 బంతుల్లో 7 4లు, 1 6తో 73 రన్స్ చేసి హాఫ్ సెంచరీ సాధించింది. ఆమె ప్రదర్శన ఆర్సీబీ స్కోరును పెంచింది. ఆ తర్వాత రీచా ఘోష్ 27 రన్స్ చేసి జట్టును ముందుకు తీసుకెళ్లింది. రీచా పెద్ద షాట్ ఆడబోయి గార్డ్నర్ గా క్యాచ్ ఇచ్చింది. ఆ తర్వాత రాధా యాదవ్ 17 రన్స్ చేసి భారీ సిక్సర్ కొట్టింది. ఆఖరి ఓవర్లలో శ్రేయాంక పాటిల్ 8 నాటౌట్ తో స్కోరును పెంచింది. కష్వి గౌతమ్ వేసిన ఆఖరి ఓవర్లో 17 రన్స్ వచ్చాయి. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 రన్స్ చేసింది. గుజరాత్ జైంట్స్ బౌలర్లలో గార్డ్నర్ 2 వికెట్లు తీసింది. కష్వి గౌతమ్, రేణుకా సింగ్ ఒక్కో వికెట్ తీశారు. టార్గెట్ చేస్ చేసిన గుజరాత్ జైంట్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లు సయాలి, రేణుకా సింగ్, కష్వి గౌతమ్ అద్భుతంగా బౌల్ చేశారు. సయాలి 3 కీలక వికెట్లు తీసి గుజరాత్ పతనానికి కారణమైంది. గుజరాత్ ఓపెనర్లు త్వరగా అవుట్ అయ్యారు. బెత్ మూనీ 20 రన్స్ చేసి అవుట్ అయింది. ఇతర బ్యాటర్లు కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆ క్రమంలో ఆర్సీబీ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మా జట్టు సమిష్టిగా ఆడిందని కెప్టెన్ స్మృతి మంథానా తెలిపారు. ప్లే ఆఫ్స్ ఖాయం చేరుకోవడం సంతోషమని, టైటిల్ గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామన్నారు. మా బ్యాటింగ్ విఫలమైందని, తదుపరి మ్యాచ్లలో మెరుగ్గా ఆడతామని గుజరాత్ కెప్టెన్ బెత్ మూనీ అన్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆర్సీబీ టైటిల్ వంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆర్సీబీ ఈసారి టైటిల్ గెలుస్తుందని నెట్టింట ఓ వ్యక్తి కమెంట్ చేయగా, స్మృతి మంథానా సూపర్ అని మరొకరు పేర్కొన్నారు. గత సీజన్స్లో ఆర్సీబీ ఫైనల్కు చేరినా టైటిల్ చేజారింది. 2024లో మొదటి టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఈసారి కూడా అదే జోష్తో ఉంది. ఈసారి టైటిల్ గెలిస్తే ఆర్సీబీ ఫ్యాన్స్కు పండగే. మొత్తంగా ఆర్సీబీ జోరు కొనసాగిస్తే కప్పు మనదే అనేది నిజమవుతుంది.